ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరంతా బాగున్నారని, అలాగే ప్రతిరోజు డైలీ వాగ్దానం ద్వారా మీరు ఎంతగానో ఆదరించబడుతూ ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాము. విన్న వాక్యాలను తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. అలాగే ఈ యొక్క దైవిక పరిచర్యలో పాలిభాగస్తులవుతారని విశ్వసిస్తూ ఉన్నాం. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్న బలమైన వాగ్దానాన్ని ధ్యానం చేసి మన జీవితంలో పెట్టుకొని ఫలించే వరముగా ఉందాం. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 14వ వచనము. ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాను. ప్రియ సహోదరుడా, భక్తుడు ఈ మాటను విశ్వాసంతో పలుకుతూ ఉన్నాడు. ఏంటంటే, ధైర్యం తెచ్చుకొని నీ హృదయాన్ని నిబ్బరంగా ఉంచుకో, ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండు. ప్రియ సహోదరుడా, మనము కూడా ఈరోజు ఈ మాటను బట్టి ఆదరించబడమే కాదు, మన హృదయాలలో ధైర్యాన్ని నింపుకోవాలని, నిబ్బరము కలిగి ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండాలని దేవుడు ఈరోజు స్పష్టమైన వాక్కు చేత మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ లోక యాత్రలో ఉదయం మొదలు సాయంత్రం వరకు అనేకమైన సమస్యలు గుండా, వ్యతిరేక పరిస్థితులు గుండా నడుస్తున్న జీవితాలు మనవి. అవును కదా. ఎన్నో సందర్భాలలో మనము ధైర్యాన్ని కోల్పోయి నిబ్బరంగా ఉండలేక ఆలోచిస్తూ, మదనపడుతూ, చింతిస్తూ, దుఃఖము, చింత, బాధ, వేదనల గుండా నడుస్తూ ఉన్నాం. కాబట్టి మన పరిస్థితులను ఎరిగిన దేవుడు ఈరోజు మనము ధైర్యముతో మన హృదయాన్ని నింపుకొని నిబ్బరము కలిగి ఆయన సన్నిధిలో ప్రార్థిస్తూ ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండాలని దేవుడు మనతో స్పష్టమైన వాక్కుతో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఆయన మనల్ని ఎంత మాత్రము నెట్టివేసే దేవుడు కాదు. ఆయన నమ్మదగిన మంచి సహాయకుడు. నీకు సహాయము చేయువాడను నేనే అని దేవుడు మాట్లాడుతూ ఉండగా మనమెందుకు భయపడాలి? ధైర్యం తెచ్చుకొని ఆయన కొరకు కనిపెట్టుకొని ఉందాం. తప్పకుండా ఆయన సహాయాన్ని పొందుకునే వారంగా ఉంటాం. విన్న వాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. అవునయ్యా, మేము ధైర్యాన్ని కోల్పోయి మా యొక్క వ్యతిరేక పరిస్థితుల్లో జారిపోయి నాయన దిక్కుతోచని స్థితిలో ఉంటూ ఉన్నాం ప్రభా. మా పరిస్థితులను ఎరిగిన దేవుడిగా మా హృదయాన్ని ధైర్యముతో నింపి నిబ్బరముగా మీ కొరకు కనిపెట్టుకొని ఉండాలని మాతో మాట్లాడి మాకు సహాయము చేయడానికి మీరు ఆకాశ వాహనుడై రాబోతూ ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాం ప్రభా. మా జీవితాలలో నాయన మీరు చేసిన కార్యాల అన్నిటినీ జ్ఞాపకం చేసుకొని మా హృదయంలో ధైర్యము నింపుకొని మీ కొరకు కనిపెట్టుకుంటామయ్యా అని ఎవరైతే ప్రభా ఈ మాటలను బట్టి ఆదరించబడ్డారో వారి జీవితాలలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని చేసిన ప్రార్థనకు జవాబిచ్చున్నారని నమ్ముతూ ఈ యొక్క ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విన్న వాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి. అలాగే దైవిక పరిచర్యలో పాలిభాగస్తులవుతారని విశ్వసిస్తున్నాం. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు దీవించునుగాక. ఆమేన్.